దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరిని చూస్తున్నాను, అందరూ వందనాలు చెప్తున్నారా లేదా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభం నుంచే కొంతమంది ఎలా ఉంటారంటే ఆవిడే చెప్పుకొని ఆమె వెళ్ళిపోద్ది, మనం స్థిరంగా సియోను పట్టణం వలె కదలకుండా ఉందాం అనుకుంటారు. అందరికీ వందనాలండి. అందరు ఇక్కడే ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. మరొకసారి మీ ముందు నిలబడడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న మాట ఈరోజు పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47-48 వచనాలు ఎవరైనా గంభీరంగా చదవండి, అందరికీ వినిపించే విధంగా. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురి. వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ యొక్క ప్రాంతానికి సుపరిచితమైన ఉపమానమే ఇది. పరిశుద్ధ లేఖన భాగంలో పరలోక రాజ్యము గురించి అనేక విధాలుగా పోల్చబడింది, అనేక విధాలైన ఉపమానాలు చెప్పబడినాయి. ఉపమానము అంటే ఏంటి అని మీకు అర్థమవ్వాలి అంటే, ఒక తల్లి చిన్నపిల్లవాడికి స్నానం చేపిస్తూ ఉంటే మనం చెప్తాము దాన్ని చాపని రుద్దినట్టు రుద్దిందండి అంటాం. ఏమని చెప్తాం? చాపని రుద్దినట్టు రుద్దిందండి పిల్లోడిని అంటాం కదా. ఎందుకని? అక్కడున్నది చాప కాదు. ఆ భావము అర్థమవ్వాలని, ఆ డెప్త్ జనాలకి తెలియాలని, అంటే ఎలాగ గట్టిగా రుద్ది స్నానం చేయించిందో తల్లి తెలియాలి అని ఏం చెప్తారంటే చాపను రుద్దినట్టు రుద్దిందండి అంటారు. అంటే అక్కడ చాపేమీ లేదు, కానీ ఆ పిల్లవాడిని దేనితో పోలుస్తున్నాం? మనం చాపతో పోలుస్తున్నాం. ఎందుకని అంటే ఎలాగ చేపించింది, ఎంత గట్టిగా రుద్దింది, ఎలాగా నలుగు పెట్టింది అనే ఒక తీవ్రత అర్థమవడం కోసం ఒక పోలిక పోల్చి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే పరిశుద్ధ లేఖన భాగంలో కూడా యేసు ప్రభువారు పరలోక రాజ్యము గురించి వర్ణిస్తూ ఆయన ఒక ఉపమానము చెప్తా ఉన్నారు. ఈ యొక్క మనకు తెలిసి ఎన్ని లోకాలు ఉన్నాయంటారు? 3 లోకాలు ఉన్నాయి. ఒకటి భూలోకం, 2 పరలోకం, 3వది మీరెవరు మౌన వ్రతమా చెప్పండి, పాతాళ లోకం లేదా నరకం. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము పాతాళానికి వెళ్ళాలా లేదా పరలోకానికి వెళ్ళాలా నిర్ణయించుకోవాలి. నిర్ణయించబడేది ఎక్కడా? ఈ భూలోకంలో ఉన్నప్పుడే. ఈ భూలోకంలో బ్రతికినంత కాలమే మనం ఎటు దారిలో వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలా లేదా పాతాళ లోకానికి నరకానికి వెళ్ళాలా అని నిర్ణయించబడే స్థలం ఏదండి? ఈ భూలోకంలో ఉండగానే మనము చేసే భక్తిని బట్టి, మనము చేసే మంచి కార్యాలను బట్టి మనం ఎటు వెళ్ళాలనేది నిర్ణయించబడింది. అయితే యేసు ప్రభు వారు ఆ పరలోకము గురించి వర్ణిస్తూ పరలోక రాజ్యము ఎలా ఉండిద్దంటే సముద్రములో వలవేయబడి నానా విధములైన చేపలతో నింపబడిన వలని పోలి ఉన్నది అని చెప్తున్నాడు. ఎలా ఉందంటండి? సముద్రములో నానా విధములైన చేపలతో నింపబడిన వలను పోలి ఉంది. చూడండి, సముద్రంలోకి తీసుకెళ్ళి ఒక వలని వేశారంట. అది నానా విధములైన చేపలతో నింపబడిపోయింది. ఆ వలని ఒడ్డుకు లాగి అతను కూర్చుండి ఆ యొక్క మంచి చేపలన్నిటినీ ఏరి ఏం చేస్తాడంట? గంపలోకి వేసుకొని ఏవైతే మంచివి కాదో చెడ్డవో వాటిని ఏం చేసేస్తారంట? పారవేస్తారు. దీనికి పరలోక రాజ్యానికి ఏంటండి సంబంధం అని మనం చూస్తే ఇక్కడ 4 మాటలు రాయబడినాయి. ఒకటి సముద్రము, 2వది ఏంటిదంట? నానా విధములైన చేపలు, 3వది వల, 4వది గంప. ఈ సముద్రము దేనిని సూచిస్తుంది అంటే ఈ నీటితో నిండిన సముద్రము పాపముతో నిండిన ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఈ నానా విధములైన చేపలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అనేక విధాలైన ప్రజలకి, మనుష్యులకి సాదృశ్యంగా ఉంది. మరి ఈ వల దేనికి సాదృశ్యం ఉందంటే
ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి ఈ యొక్క గంప దేనికి సాదృశ్యంగా ఉంది అంటే అది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క పాపముతో నిండి ఉన్న లోకములో అనేక రకాలైన మనుష్యులు ఉన్నారు, అనేక తెగల వారు ఉన్నారు, అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అనేక విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క పాపముతో విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ లోకములో ఉన్న మనుష్యుడు పరలోక రాజ్యాన్ని చేరాలి అంటే సంఘము అనే వలలో చేర్చబడాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో చూస్తే ఒక మాట విరివిగా ప్రచారం చేయబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, వీళ్ళు వల వేస్తున్నారండి దశమ భాగాల కోసం. దేనికోసం వల వేస్తున్నారంట? వీళ్ళు వల వేస్తున్నారండి దశమ భాగాల కోసం అండి. వీళ్ళు ఆకర్షించేస్తున్నారు, వీళ్ళు పట్టుకుంటున్నారు, వీళ్ళు ఏదో కానుకల కోసం, దశమ భాగాల కోసం వీళ్ళు వల వేస్తున్నారు. లేదు లేదు, చూడండి, ఒక వ్యక్తి వల వేయడం ఎప్పుడైనా చూసారా? ఎంతమంది చూసారు? చెయ్యొద్దండి. వల వేయడం ఎంతమంది చూశారు? అసలు తెలియదే మీకు? ఇటేపు అసలు చేపల రొయ్యలు తక్కువ అని మా విజయవాడలో చెప్పుకుంటా ఉంటారు కదా. చేపల రొయ్యలు అసలు చూసుంటారు మీరు కదా. ఏమండి, వల వేసేటప్పుడు మన శక్తి అంతా ఉపయోగించి ఏం చేయాలి? విసురుగా వల వేయాలి, అవునా? ఆ యొక్క వలంట చేపలతో నిండిపోయినప్పుడు చిటికేసేస్తే బయటకు వచ్చేసిద్దా? మరేం చేయాలి? బలమంతా ఉపయోగించి శక్తంతటితో దాన్ని బయటికి లాగాలి. బయటికి లాగేటప్పుడు ఈ యొక్క వలనే చింపేద్దామని చూసే చేపలుంటాయి. కొన్నేమో పదునుగా ఉండే చేపలుండి అవి గుచ్చుకుపోయి గీరుకుపోయి గాయాలైపోయి రక్తాలు గారిపోతూ ఉంటాయి. కొన్నేమో ఎలా అయినా ఇక్కడ ఉండకూడదు, తప్పించుకోవాలని ప్రయత్నం చేసే ఉంటాయి. చూడండి, యేసు ప్రభు వారు మాకేమిచ్చారంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని మా చేతికి అప్పగించారు. ఏమని చెప్పారంటే ఆయన, ఇదిగో నిన్ను మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తాను. మాకేమని పని అప్పగించాడంటే, నువ్వు ఈ లోకములో విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగులాడుతున్న ప్రజల్ని సంఘము అనే వలలో నీవు చేర్చాలి. ఆ వల వేసి మా బలమంతా ఉపయోగించి, మా ఆరోగ్యమంతా ఉపయోగించి, మా ఆయుష్నంతా పోసి ఆ వలని వేసి బయటికి లాగుదాం అనుకునేటప్పుడు కొన్ని భయంకరమైన మాటలు గాయాలు చేసేస్తూ ఉంటాయి. ఓ పక్కన గాయాలైపోయి రక్తాలు గారిపోతూ ఉంటాయి. ఆయనకేంటండి, ఆయన పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళకేంటండి బాగా సంపాదించేశారు, వాళ్ళకేంటండి తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఇలా భయంకరమైన మాటలు వచ్చి పడతా ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చి సేవలో చాలా చాలా రకాలైన శ్రమలని దేవుడు నా జీవితంలో అనుమతించాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఆత్మీయతలో నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడికి వచ్చాను అనమాట. వస్తే బిడ్డలు ఉన్నారు కదా, ఇద్దరు, జాన్ వెస్లీ గారు, మనీషా గారు, ఇద్దరు కూడా 3 సార్లు దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తా జాన్ వెస్లీ గారు ప్రార్థన చేస్తా ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా మనసు కొంచెం కదిలించబడింది. అయ్యా, మరి నిజంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేం మేము, మాకు ఇంకా ఆధారం ఏమీ లేదు, నీవే దిక్కు. మరి మీటింగ్ల నిమిత్తమై చేసిన అప్పు తీర్చబడడానికి కృప చూపయ్యా అని ప్రార్థన చేస్తే నాకెంతగానో దుఃఖము పొందుకొని వచ్చింది. ఎందుకు పెడుతున్నారు మీటింగ్లు? వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం కాదు. దేవుడు మాకు పనిని అప్పగించాడు. అది నష్టమే అయినా, గాయాలే అవుతున్నా, ఆరోగ్యమే పణంగా పెట్టేసి, ఆయుష్ ఉన్నంత వరకు కూడా, ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ వలలో అనేక చేపలను పట్టాలి. ఇది దశమ భాగాల కోసం వేసే వల కాదు. మరి దేనికోసం వేస్తున్నారంటే, రోడ్డు మీద నడిచి వెళుతుంటే తాగి రోడ్డు మీద పడిపోయి రోడ్డు మీద ఈదుతూ ఉన్నారు చూసారా, కుటుంబాలను చిన్న భిన్నాలు చేసుకుంటారు చూసారా, వాళ్ళని వల వేసి క్రీస్తు అనే సంఘములో చేర్చాలని ఆశతో భారముతో పని చేస్తున్నాము. కన్న బిడ్డలను సహితం లెక్క చేయకుండా శరీరముతో వ్యాపారము చేసుకొని వ్యభిచారము చేస్తున్న అనేక మంది జీవితాలను చూసారా, వాళ్ళు ఈ లోకమనే పాపము నుంచి విడిపించబడి సంఘములో చేర్చబడాలని, మా బలముని, మా ఆయుష్ని, అనేక గాయములవుతున్నా కూడా, అనేకమైన రక్తము కారిపోతున్నా కూడా దేవుడు మాకు అప్పగించిన పని వలవేయ్ అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో విచ్చలవిడిగా పాపములో స్వేచ్ఛగా తిరుగుతున్న వారందరినీ కూడా క్రీస్తునే సంఘములో వలలో చేర్చడమే దేవుడు మాకు అప్పగించిన పని అయ్యున్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా బ్రతుకు నాశనం అయిపోయింది అనేది ఒక్క సాక్ష్యం ఉండదు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితం పాడైపోయింది, నా కుటుంబం చిన్నాభిన్నమైపోయిందని ఒక్క సాక్ష్యం ఉండదు. ఎప్పుడైతే ఈ యొక్క సంఘం అనే వలలో చేర్చబడతావో కుటుంబాలు కట్టబడతాయే గాని విచ్ఛిన్నం అవ్వడం అనేది జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాగుబోతులు తిరుగుబోతులు మారుతారే గాని వారి జీవితాలు పాడవడం ఉండదు, వారి కుటుంబాలు పాడవడం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది మరి నేటి దినాల్లో ఏదైతే ఒరిజినల్ ఉందో, ఒరిజినల్ ఉంటే ఏముంటుంది? ఆటోమేటిక్గా డూప్లికేట్ ఉంటుందా? ఒరిజినల్ ఉంటే ఏముంటుంది? ఆటోమేటిక్గా డూప్లికేట్ ఉంటుంది, కాపీయర్ ఉంటుంది. క్రీస్తు అనే సంఘము ఒక వల అయితేనంట సాతాను గాడు కూడా ఒక వల వేస్తాడంట. చూడండి అది మాట. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15 వచనం. గాలము వేసి మానవులందరినీ గూర్చి లాగి ఉన్నాడు, ఉరులు వడ్కి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి, సాతానుగాడు కూడా యేసు ప్రభు వారు గర్జించు కొదమ సింహం అయితే, యోధా గోత్రపు సింహం అయితే, ఈ సాతానుగాడు ఏంటి? వాడు కూడా సింహము వలె గర్జిస్తూ ఉంటాడంట. అర్థమైందా? వాడు కాపీయరే, అంతా కూడా మన దగ్గర కాపీ కొడతా ఉంటాడనమాట. అర్థమైందా? యేసు ప్రభు వారి సింహం వలె ఉన్నారు కదా, నేను కూడా సింహమే అంటాడు. వాడు అక్కడ ఏమని రాయబడి ఉండిద్దంటే పరిశుద్ధ లేఖన భాగంలో గర్జించు సింహము అనట్లేదు, గర్జించు సింహము వలె అంట. ఆ రూపాన్ని ధరించుకున్నట్టు నాటకం ఆడతాడు, మనల్ని మాయ చేయడానికి ట్రై చేస్తాడు. వాడు ఏం చేస్తాడంట? గాలముతో ప్రజలను గుచ్చి, ఇక గాలము గుచ్చుకుంటే వలలో ఉన్న చేపైన ఒకవేళ జారిపోయిద్దేమో కానీ గాలానికి గుచ్చుకున్న చేప విడిపించబడడానికి అవకాశమే ఉండదు. అది ఎంత నొప్పిగా ఉన్నా, రక్తం రారుతా ఉన్నా ఇక అసలు దాని నుంచి బయటికి వెళ్ళలేరు. అందుకనే ఈ పాపములో చిక్కుబడిన మనుష్యుడు దాని నుంచి బయటకు రావాలంటే రాలేడు. ఏమండి, లివర్ అంతా పాడైపోయింది అన్నారండి. అయ్యో అవునయ్యా, ఇట తాగితే డాక్టరు ఇట నువ్వు నా దగ్గరికి రావద్దని గట్టిగా చెప్పాడండి. అయ్యో అవునయ్యా, మహా అయితే 4 రోజులు బ్రతుకుతావని చెప్పాడండి. అయ్యయ్యో ఎంత పని జరిగింది, పిల్లలిద్దరికి పెళ్లి కూడా చేయలేదు, నువ్వు లివర్ పాడైపోయిందన్నారా, ఇంకా డాక్టర్ రావద్దన్నారా, మరి ఎక్కడైనా మంచిగా ఉండయ్యా అంటే అలాగేనండి మంచిగా ఉంటానండి అని సాయంత్రానికి వెళ్ళిపోతాడు మళ్ళీ యథావిధిగా. అర్థమవుతుందా? చచ్చిపోతావన్నా, ఇక లివర్ అంతా పాడైపోయిందన్నా, నీ 2 పిల్లలు పెళ్లి చేయాలి, వాళ్ళ కుటుంబం అంతా పాపం పిల్లలు అన్యాయం అయిపోతారు, తండ్రి లేక అయోమయంలో పడిపోతారు, ఇక ఏం చేయాలో తెలియదు, ఇక చచ్చిపోతావన్నారు, ఇక లివర్ పాడైపోయి పొట్టంతా ఉబ్బిపోయి కాళ్ళకి పొట్టకి నీరు వచ్చేసిద్ది, నీకు చాలా ఇబ్బంది, ప్రమాదం అని చెప్పినారు కూడా. సాయంత్రానికి ఏం చేస్తాడు? తిన్నగా వెళ్ళిపోతాడు కదా. ఎందుకని? వాడికి ఉండిద్దండి, వాడు మనుష్యుడే పాపం, వాడికి బుద్ధి పనిచేసిద్ది. వాడు అనుకుంటాడు నేను చచ్చిపోతాను కాబట్టి నేను మారాలి, నేను బ్రతకాలంటే కొంచెమన్నా ఉన్నన్ని రోజులైనా ఇబ్బంది పడకుండా ఉండాలంటే, నలుగురిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నేను కొంచెం ఇంకా మానేసేయాలి అనుకుంటాడు పాపం. కానీ ఎక్కడ చిక్కుబడున్నాడంట? సాతానుగాడి వలలో చిక్కుబడున్నాడు. వాడంట గాలముతో గుచ్చి అక్కడ కూర్చోబెడతాడు. అర్థమవుతుందా? గాలముతో కూర్చోబెడతాడు కాబట్టి వాడు పాపం విడిపించుకోవాలని ఏమవలేడు, విడిపించబడలేడు. మానేయాలనుకుంటారు చాలామంది. నేటి జనరేషన్లో కూడా మనం గమనిస్తే, అన్నం తిన్నావా అంటే అదే ప్రేమ అనుకొని, అబ్బా నన్ను తిన్నావా అని అడిగాడు, ఇంకెవరో అడగడు, తిన్నావా అని అడిగాడు, భోంచేసావా లేదని అడిగాడు, ఇంకా అదే ప్రేమ అనుకొని వాడు ఎంత టార్చర్ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా బయటికి రాలేరు. ఎంత టార్చర్ పడుతున్నావు, మరి పెళ్లి చేసుకుంటే ఇంకెంత టార్చర్ ఉండిద్ది, ఎంకెంత నరకం అనుభవిస్తావు ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే. ఒక్క భోంచేసావా అని అడిగితేనే అది ప్రేమ అనుకుంటున్నావా? అందులో నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నావు అంటే మర్చిపోదాం అనుకుంటున్నాను కనుక నా వల్ల కావట్లేదు, విడిచిపెడదాం అనుకుంటున్నాను కనుక అది నా వల్ల కావట్లా, నేను ట్రై చేస్తున్నాను. కానీ
నా వల్ల కావట్లా. సాతానుగాడు ఏం చేస్తాడంట, గాలముతో గుచ్చి వాడి వలలో బంధిస్తాడంట. సాతానుగాడి వలలో అలా ఉంటాయి అన్నమాట. దాని నుంచి విడిపించబడాలంటే విడిపించబడలేరు. కానీ ఎటువంటి బంధకాన్నైనా తెంచివేయగలిగింది నజరేయుడైన యేసు రక్తము మాత్రమే. ఎటువంటి ఉరులనైనా విడిపించగలిగింది నజరేయుడైన యేసు ప్రభువారి రక్తము మాత్రమే. ఈ వాక్యాన్ని వెంటనే నీ జీవితంలో ఎటువంటి విడిపించబడలేని పరిస్థితుల్లో నీవున్నా, నా యేసయ్య రక్తము చిందించింది నీ బంధకములను తెంచివేయడం కొరకే, నేను విడిపించడం కొరకే. సాతాను వలలో ఉన్న అనేకులు ఈ మధ్యాహ్న సమయంలో నజరేయుడైన యేసు నామములో విడిపించబడుదురుగాక. క్రీస్తనే సంఘములో, క్రీస్తనే వలలో చేర్చబడుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడి యొక్క వలలో చిక్కుబడితే బయటకు రాలేరు. ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడమే. కానీ ఎటువంటి బంధకములలో ఉన్న వ్యక్తి అయినా ఒక్కసారి చెయ్యెత్తి యేసయ్యా నన్ను విడిపించు అని నీవు అనగలిగితే, నోరు తెరిచి, యేసు రక్తము ఎటువంటి బంధకాలనైనా తెంచివేయగలిగింది, ఎటువంటి శత్రువు కోరల నుంచి అయినా విడిపించగలిగింది. ఆ వలని తెంచివేయగలిగిన కెపాసిటీ ఒకే ఒక్క దానికి ఉంది. దేనికండి చెప్పండి అందరు కూడా, దేనికి ఉందంట? ఆ బంధకాలను తెంచగలిగిన శక్తి సామర్థ్యం దేనికుంది? యేసు రక్తమునకు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. ఆ బంధకముల నుంచి, ఆ సాతాను వలల నుంచి విడిపించబడిన వాళ్ళు మాత్రం హుషారుగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘము అనే వలలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? సంఘం అనే వలలో ఉన్న మనము అనేక మంది మరి సాతాను వలలో ఉన్నవారు విడిపించబడేటట్లుగా మనం ప్రార్థన చేయాలి. నీ పక్కన ఉన్న వారి షేకండి ఇచ్చి చెప్పండి ఒక్కసారి, సంఘం అనే వలలో నీవు ఉండాలని చెప్పండి. అప్పుడే పరలోక రాజ్యం వెళ్తావని చెప్పండి. చెప్పారా గట్టిగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలా ఉందంటండి, సముద్రములో వల వేయబడి నానా విధములైన చేపలతో నిండిన వలను పోలి ఉన్నది. ఈ యొక్క సముద్రము లోకానికి సాదృశ్యంగా ఉంటే, ఈ యొక్క నానా విధములైన చేపలు నానా విధములైన మనుషులకు సాదృశ్యంగా ఉంటే, ఈ వల యేసు ప్రభు వారి రక్తముతో కొనబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే క్రీస్తు ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘములో నీవు చేర్చబడితేనే పరలోక రాజ్యములో నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క వల నిండిన తర్వాత ఏం చేస్తాడంటండి, ఒడ్డుకు లాగి, చదవండి ఆ మాట చదవండి. కాదమ్మా, మత్తయి సువార్త 13:48. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారంటండి, వల నిండిపోయినప్పుడు ఒడ్డుకి దాన్ని తీసుకొచ్చి మంచి చేపలన్నిటినీ కూర్చొని చక్కగా తీరిగ్గా మంచి చేపలన్నిటినీ గంపలో వేసి చెడ్డవాటిని ఏం చేసేస్తాడంట, బయటకు పారవేస్తాడు. అంటే ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మంచివారు. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారంట? 12 మంది. 12 మంది కూడా ఒకడున్నాడంట చెడ్డవాడు. అర్థమవుతుందా? 12 మందిలో కూడా యేసు ప్రభు వారితో తిని, ఆయన పరిచర్యలో ఉండి, ఆయన వాక్యాన్ని, ఆయన చేసిన అద్భుతాలను చూసి ఎవరైనా ఒక వ్యక్తి దెయ్యం బట్టి వస్తే నజరేయుడైన యేసు నామములో పో అనగానే వాడు దెబ్బంటికి సాతాను విడిచి పారిపోయింది అనుకోండి, మనకి ఎంత భయం వేసిద్దమ్మో, నా దేవుడు ఎంత గొప్పవాడని భయం వేసిద్దా? వీడు కళ్ళతో చూశాడు గుడ్డివారు చూపు పొందడం, కళ్ళతో చూశాడు మూగవారు మాట్లాడడం, కళ్ళతో చూశాడు పక్షవాయు గలవారు లేపబడడం, కళ్ళతో చూశాడు చనిపోయిన వారు తిరిగి లేపబడడం. అయినా కూడా యేసు ప్రభు వారిని అమ్మి వేసిన చెడ్డవాడెవడు? యోధా ఇస్కరియోతు. ఈరోజు సంఘములో చేర్చబడిన వాళ్ళలో కూడా అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోరంట. వలలో ఉన్న వారందరూ కూడా పరలోక రాజ్యానికి గంపలోకి వెళ్ళిపోరంట. మరి ఎవరు వెళ్తారంట?
మంచివారు మాత్రమే గంపలో చేర్చబడతారు, చెడ్డవారు ఏమైపోతారు? బయట పారవేయబడతారు. మరి ఎవరు ఈ మంచివారు? మంచివారుగా మనం ఉండాలంటే, మంచి చేపలుగా మనం ఉండాలంటే మనకుండవలసిన అర్హత ఏంటి? ఎలా ఉంటే మంచివారు అనిపించుకుంటాం? చూడండి, ఆ మాట చదువుదాం. అవును, అహిమయస్సు నాకు తోచుచున్నది, వాడు మంచివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు కాలంలో మోపైన యుద్ధం జరిగింది. మోపైన యుద్ధం జరిగిన తర్వాత ఒక వ్యక్తి పరుగున వస్తున్నాడంట. ఒక వ్యక్తి పరుగున వస్తున్నాడు. దూరం నుంచి చూసిన ఒక వ్యక్తి చెప్తున్నాడు, అతను వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూస్తూ ఉంటే ఎలా ఉన్నాడంటే సాదోకు కుమారుడైన అహీమయస్సులాగా ఉన్నాడు. అంటే దావీదు అంటాడు ఆ మాటకి, అతడు మంచివాడు కాబట్టి అతడు శుభవర్తమానమే చెప్పును అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మంచివారు ఏం చేయాలంటండి? శుభవర్తమానము మాత్రమే చెప్తారంట. అతను మనం గమనించినట్లయితే యుద్ధం మోపుగా జరిగింది. రాజా, నీ శత్రువుల మీద దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు, శత్రువులు ఓడిపోయారు, దేవుడు నీకు న్యాయం తీర్చాడు అని చెప్పాడే కానీ నీ కుమారుడైన అబ్షాలోం చనిపోయాడని మాత్రం చెప్పలే. అక్కడ చూస్తే 17వ వచనంలోనే ఏమైందంటే ఆ అబ్షాలోముకి సమాధి కార్యక్రమం కూడా అయిపోయింది. కానీ ఆ మాట మాత్రం, అంటే దుర్మాటలు మాత్రం, చెడ్డ మాటలు మాత్రం చెప్పలేదు, కానీ శుభవర్తమానము మంచి మాటలు మాత్రం మోసుకొని వచ్చాడు. కాబట్టి అతను ఎలాంటి వాడంట? మంచివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు మన యొక్క మాటలని లక్ష్యముంచువాడంట. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏమవుతుందంట? ఆయన దూతలు చెవియొడ్డి ఆలకిస్తారంట. చాలామంది ఏం చేస్తారంటే మంచి మాటలు పలకరు. ఈ వచ్చిన సాదోకు కుమారుడైన అహీమయస్సుకి ఏం తెలుసంటే, నీ కుమారుడైన అబ్షాలోం చనిపోయాడన్న సంగతి తెలుసు, కానీ ఆ విషయం చెప్పలేదు. అందుకే దావీదు అంటున్నాడు, అతను శుభవర్తమానమే తెలియచేస్తాడు, ఎందుకంటే అతను మంచివాడు అని చెప్తున్నాడు. అయ్యా, నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పలేదండి. మరేం చెప్తున్నాడు? నీకు దేవుడు జయాన్ని ఇచ్చాడు అని మాత్రమే చెప్తున్నాడు. అంటే ఆ విషయం కూడా తెలుసు తనకి, కానీ ఏం చెప్తున్నాడు? మంచి మాత్రమే మాట్లాడుతున్నాడు, శుభవర్తమానము మాత్రమే మాట్లాడుతున్నాడు. చూడండి, మోషే దినాల్లో కూడా దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిని వేగు చూడ్డానికి ఎంతమందిని పంపించాడు దైవజనుడు? హుషారుగా చెప్పండి అమ్మా, ఎంతమందిని? 12 మందిని పంపించాడు. అందులో 2 మాత్రమే మంచి మాటలు చెప్పారంట. ఈ 10 మంది ఏం చేశారు? చెడ్డ వార్తలు మోసుకొచ్చారంట. ఈ 10 మంది మాత్రం ఏం చేస్తున్నారు? అమ్మో, వాళ్ళు అసలు ఎంతో ఆజానుభావులు, వాళ్ళు బలవంతులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి కూడా మేము అలాగే ఉన్నాం, నిశ్చయముగా వాళ్ళని జయించలేము, మనము ఈ యొక్క నేలలోనే చచ్చిపోతామిట, వాళ్ళ చేతుల్లో చావు ఖాయము అని చెప్పారు. కానీ 2 మాత్రం ఏం చెప్పారంటే, వాళ్ళు కూడా ఆ ఆజానుభావులను చూశారు, ఆ బలవంతుల్ని చూశారు, వీళ్ళకు కూడా జ్ఞానం ఉంది, కానీ వీళ్ళు చెప్తారు నిశ్చయముగా దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు అని మాత్రమే చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచివారు ఏం చేస్తారంటండి? ఏమండి? శుభవర్తమానం మాత్రమే, మంచి మాటలు మాత్రమే మాట్లాడతారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ దేవుని మందిరానికి వస్తారు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు, మారని మీ భర్తలకి, మారని మీ పిల్లలకి, అబ్బా ఈరోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అసలు ఒక ఆమెకు భలే అద్భుతం జరిగింది, పిల్లలు లేరంట, దేవుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పిల్లలు ఇచ్చారు అని చెప్పరు, వెళ్ళి సైలెంట్గా తినేసి పడుకుంటారు. అర్థమవుతుందా? పాస్టర్ గారు ఎప్పుడైనా పొరపాటున మరి కానుకలు గురించి ఏమన్నా వర్తమానం చెప్తే, ఈరోజు పాస్టర్ గారు కానుకల గురించి వర్తమానం చెప్పారు అని చెప్తుంది. ఉట్టప్పుడు చెప్పదు. అర్థమైందా? ఆయన ఏమంటాడంటే, పాస్టర్లందరూ కానుకల గురించే చెప్తారు, వాళ్ళ డబ్బుల కోసమే, అందుకే నేను మందిరానికి రాను అని ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ దొరికిందే ఛాన్స్ అని నీ మాటను బట్టి వాళ్ళు ఏం చేస్తారు? పాస్టర్ గారి గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారే కానీ
వాళ్ళు చెడ్డ మాటలు మాత్రమే ప్రచారం చేస్తారు. కానీ గంపలో చేర్చబడాలంటే, మంచి వారిగా ఉండాలంటే ఏం చేయాలంట? మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. ఈ 10 మంది కూడా చెప్పింది నిజమే, వాస్తవమే. వారు చెప్పింది అబద్ధమేమి కాదు. వాళ్ళు ఉన్నది ఆజానుభావులు, వాళ్ళని జయించడం కష్టమే. అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన మాటను బట్టి ఏమైపోయారంట? విన్న ప్రజలందరిలో ఒక్కరు కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించలేదు. విన్న వారందరూ కూడా ఎడారిలో ఇసుక దెబ్బలుగా మారిపోయారు. అన్ని లక్షల మంది చనిపోవడానికి కారణం వీళ్ళు మోసుకొచ్చిన, ఈ 10 మంది మోసుకొచ్చిన ఆ చెడ్డ మాటను బట్టి ఏమైపోయారంట? వీరెవ్వరూ వాగ్దాన భూమిలో చేరలేదు. వీరెవ్వరూ కూడా ఆ యొక్క కనాను భూమికి చేరలేదు. అదే ఈ 2 మాత్రం చెప్పారు. వాళ్ళు ఆజానుభావులు అయినప్పటికీ మన దేవుడు మనకు జయాన్ని ఇస్తాడని మంచి మాటలు చెప్పారు. కాబట్టి ఈ 2 మాత్రం వాగ్దాన భూమిలో ప్రవేశించేటట్లు దేవుని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యానికి నువ్వు చేరాలంటే, ఒక మంచి విశ్వాసిగా సంఘములో కొనసాగాలంటే, ఆ గంపలో నువ్వు చేర్చబడాలంటే ఏం చేయాలండి? మంచి మాటలు మాత్రమే మాట్లాడుదువుగాక. హల్లెలూయా. చెడ్డ మాటలు మాట్లాడి అనేక మందిని మరణానికి నెట్టేసేవారుగా ఉండకూడదు. ఏమండి, ఆ సంఘంలో అండి ఇట్లా అండి అట్లా అండి వెళ్ళి అరుగుల మీద కూర్చొని చెప్తారు. దేవుడు ఎంత ప్రేమమయుడండి, ఎంత అద్భుతాలు చేస్తాడండి, చచ్చేదాన్ని నన్ను బ్రతికించాడండి దేవుడు, ఈరోజు ఇలాగ ఉన్నానంటే యేసయ్య కృపేనండి. ఆ మాటలు మాట్లాడు, నీకు ఆశీర్వాదం ఉంటుంది. నేను తీసుకెళ్ళి దేవుడు వాగ్దాన భూమిలో కూర్చోబెడతాడు. ఎవరు ఏమైపోయినా కూడా కాలేబు నిశ్చయముగా ఆయన ఎముకల్లో సత్తు తగ్గదని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆ మంచి మాట మాట్లాడితే అది నీ ఎముకలకి సత్తునిస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, ఆ వాగ్దాన భూమిలో నువ్వు చేర్చబడతావు. కానీ చెడ్డ మాటలు బలికితే నీవు నశించిపోవడమే కాకుండా ఏమవుతావంటే ఆ బయట పారవేయబడతావంతే. చెడ్డ మాటలు మాట్లాడితే ఏమవుతారు? ఆ గంపలో చేర్చబడరు, పరలోక రాజ్యంలో చేర్చబడరు. చెడ్డ మాటలు చెప్పడం వల్ల, నీ మాట వల్ల అనేకులు నశించిపోతారు, మరణానికి వెళ్ళిపోతారు, ఇసుక దెబ్బలుగా మారిపోతారు. అనేక మంది వాగ్దాన భూమిని కోల్పోవడానికి ఒకవేళ నీ మాట కారణమవుతుందేమో. నీ మాటని ఏం చేయాలి? జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఏం రావాలి? దేవుని మహిమపరచే మాటలే మాట్లాడుదువుగాక. చాలామంది నేను గమనించాను, చాలామంది స్త్రీలను, మా ఆయన మారడండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అసలు ఆయన మారట్లేదండి, ఆయన కూడా సన్నిధికి రావాలని మళ్ళీ నాకు వాక్యం చెప్తారు. ఏమనంటే, మరి యెహోషువ చెప్పాడు కదండి, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని, మేము కూడా మా ఇంటిలో 10 దేవుడి మందిరంలో ఉండాలని ప్రార్థన చేయండి అండి అని చెప్తారు. ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు? ఈరోజు మరి మాంసం కూర వండారు కానీ నా దాకా రాలేదు, నాకు వేయలేదు, ఈరోజు నాకు మొక్కలు సరిగ్గా వేయలేదు, ఆయన అట్ట చేశాడు, నన్ను చూసి నా మొహం చూసి పాస్టర్ గారు వందనాలు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఇట్లాంటి మాటలు చెప్తారు వెళ్ళి భర్తలతో. ఆయన ఏమంటాడంటే, అందుకే ఆ మందిరానికి వెళ్ళొద్దంటుంది నిన్ను అంటాడు. అర్థమైందా? ఇట్లా జీవితంలో మారడు, జీవితంలో దేవుడి మందిరానికి రాడు. నువ్వు మాట్లాడే ఒక్క మాటను బట్టి ఆయన నరకానికి త్రోసివేసిన దానివి అవుతున్నావు. నీ మాటల ద్వారా అనేక మంది రక్షణలో చేర్చబడుదురుగాక, అనేక మంది సంఘములో చేర్చబడుదురుగాక. మంచి వారుగా ఉండాలంటే ఎలా ఉండాలంట? మంచి మాటలు మాట్లాడాలి. నీ పట్టణోళ్ళు చేయబట్టుకోండి. ఇప్పుడు చెడ్డ మాటలు మాట్లాడే ఆత్మ ఉంటే పోవాలి. ఈరోజు పట్టుకోండి, చేయబట్టుకోండి, గట్టి పట్టుకోండి. అసలే రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉన్నవాళ్ళు వాళ్ళ చేతులు ఉంగరాలు, బ్రాస్లెట్లు ఉంటే పట్టుకోమాకండి. వాళ్ళ చేతులు మాత్రమే పట్టుకోండి. ఉంగరాలు బ్రాస్లెట్లు పోకూడదు. అది ప్రసాద్ వచ్చాడు మళ్ళీ, జాగ్రత్త. మీరు చేయబట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. ఉంగరాలు బ్రాస్లెట్లు జాగ్రత్త. అర్థమైందా? చేయబట్టుకొని ఏం పోకూడదు, ఉంగరాలు పోకూడదు. ఆడలో చెడ్డ మాటలు చెప్పి ఆత్మ పోవాలి. ఇప్పుడు చెప్పండి, మంచి విశ్వాసిగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే మంచి మాటలే మాట్లాడుదువుగాక. నీ మాట ద్వారా అనేకులు ఒకరికొకరు చూసి చెప్పండి. నాకు చెప్తున్నట్టుంది మీరు, నువ్వు ఇదిగో నాకు చెప్తున్నారు, నా మొహం ఏంటో చూసి నువ్వు మంచి మాటలే మాట్లాడుదువుగాక అంటున్నారంటే నేను చెడ్డ మాటలు మాట్లాడుతున్నానని మీ ఒపీనియనా? నా మొహం ఏంటో చూసి చెప్తున్నారు, ఇది ఎట్ట చెప్తున్నారు, నువ్వు మంచి మాటలే మాట్లాడుదువుగాక అంటున్నారు. వీళ్ళు తెలుగుగా చెప్తున్నారు. ఆడలో చెడ్డ మాటలు మాట్లాడే ఆత్మ పోవాలంటే నా ఏంటో చూసి నువ్వు మంచి మాటలే మాట్లాడుదువుగాక అంటున్నారు.
చెప్పట్లేదంట, పౌలు గారు చెప్పట్లేదంట, మేము చూస్తున్నాం అందరినీ. చేయి గట్టి పట్టుకొని చెప్పండి, మంచి మాటలే మాట్లాడదు గాక. నీ ద్వారా, నీ మాట ద్వారా అనేకులు సంఘములో చేర్చబడుదురు గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మంచి విశ్వాసిగా నీవు ఉండాలంటే, ఆ గంపనే పరలోక రాజ్యములో చేర్చబడాలంటే మంచి వారు ఏం చేస్తారంటండి? మంచి మాటలే మాట్లాడతారు. నువ్వు పనికి వెళ్తావా? నీ బంధువులు నీ దగ్గరకు వస్తారా? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ముచ్చట్లు చెప్తావా? లేదంటే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడతావా? అప్పుడు ఏం మాటలు రావాలి? దేవుణ్ణి మహిమపరిచే మంచి మాటలు రావాలి. అబ్బా, ఎంత శక్తిమంతుడండి దేవుడు, అసలు ఎలాంటి గొప్ప కార్యం చేశాడు, ఎంత అద్భుత కార్యం జరిగింది. ఈ చెప్పిన వాక్యాన్ని కూడా దాన్ని పట్టుకొని ఈరోజు వాక్యం ఇలా చెప్పారు పాస్టర్ గారు అని 2-3 చెప్పేయాలి. నువ్వు అర్థమైందా? అది ఒక డ్యూటీలా పెట్టుకొని ఏం చేయాలి? 2-3 అవకాశం ఎక్కడ దొరికిద్దా అని చూసి, ఏంటండి ఏం చేస్తున్నారు, ఏంటి అసలు ఈరోజు ఎవరో వచ్చారండి, అసలు ఆవిడ భలేగా మాట్లాడిందని. ఏం మాట్లాడింది అంటే అసలు ఏం చెప్పమంటే భలే మాట్లాడింది అంటే ఏంటంట మన వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్. దాన్ని డైరెక్ట్గా యేసు ప్రభు మాట్లాడింది అంటున్నాం అనుకో, అంటారు. అర్థమైందా? అబ్బా అసలు ఆవిడ భలే ఏదో చెప్పిందండి, అసలు ఆమె భలే చెప్పిందండి అన్నాం అనుకో, ఏం చెప్పిందంట ఏంటంట అంటారు. మనోళ్ళకి తెలుసుకోవాలని ఆతృత అనమాట. అప్పుడు నిదానంగా మనం మంచి మాటలే మాట్లాడాలంట అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, పాపము ఆ సాదోకు కుమారుడు అహీమయస్సుకు తెలుసు అబ్షాలోము చనిపోయాడని. ఈ 10 మంది వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఈ యొక్క 2 పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళకి తెలుసు, వాళ్ళు బలవంతులు, మాకెక్కడ కెపాసిటీ ఉందని తెలుసు. కానీ వాళ్ళకున్న ధైర్యం ఏంటంటే మా దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే, ఈ వల అనే సంఘములో చేర్చబడాలంటే ఏం చేయాలంట? మన మాట ద్వారా అనేకుల్ని నరకానికి నెట్టివేసేవారుగా, మరణానికి త్రోసివేసేవారుగా మనం ఉండకూడదు. ఏం చేయాలి? మన మాట ద్వారా ఇతరులని సంఘానికి ఆకర్షించేవారిగా మనం ఉండాలి. నాకు చాలా ఇష్టం, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వ్యభిచారులు ఎవరైనా మంచి మాటలు మాట్లాడతారా? వాళ్ళ మాటలు ఏమైనా బాగుంటాయా? ఏమండి, వాళ్ళ మాటలు ఏమైనా ఇంపుగా ఉంటాయా? సమరయ స్త్రీ అంట, అక్కడ రాయబడి ఉన్నమాట, సమరయ స్త్రీ అంట యేసు ప్రభు వారిని కలుసుకున్న తర్వాత ఆమె గ్రామంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి యేసు ప్రభు వారి గురించి చెప్తేనంట, అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, ఆమె మాటను బట్టి ఆ గ్రామం అంతా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 భర్తలున్న సమరయ స్త్రీ, ఉన్నవాడు కూడా ఏం వాడు కాదంట. ఎప్పుడు ఎవరు కొంపలు కూల్చుదామా, ఎవరింటికి ఎసర పెడదామా, ఎవరిని ట్రాప్ చేద్దామని చూసే ఒక స్త్రీ అంట. ఒక్కసారి యేసు ప్రభు వారిని కలుసుకుంటే, ఒక్కసారి ఆయనతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయిందంటండి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె దేవుడు మాటలు చెప్తేనంట, మంచి మంచి మాటలన్నీ ఊర్లో చెప్తే ఆమె మాటను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. అటువంటి మాటలు దేవుడు మన నోట నుంచును గాక. ఊరంతా యేసయ్యను చూడాలని వచ్చేసారంట. ఎందుకనంట? సమరయ స్త్రీ చెప్పిన మాటను బట్టి అందరికి విశ్వాసం వచ్చేసిందంట. ఏంటి అంత గొప్ప దేవుడు ఆయన, అలా చేస్తాడాయన, అట్లాంటి కార్యం కూడా జరిగిద్దా అని, ఏది పద వెళ్ళి చూద్దాం అనేసి ఊరంతా కదిలొచ్చేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, ఎలాంటి మంచి మాటలు మాట్లాడిందండి. ఇప్పుడు దాకా పాడైన జీవితం, ఇప్పుడు దాకా కుటుంబాలను చీల్చిన జీవితం, ఇప్పుడు దాకా అనేకుల నాశనాన్ని కోరుకున్న జీవితం, ఒక్కసారి యేసయ్యని కలుసుకొని ఊరిలోకి వెళ్ళి చెప్తేనే అందరూ విశ్వాసం ఉంచితే, ఈరోజు నీవు అనేక సంవత్సరాలుగా యేసయ్యని కలుసుకుంటూనే ఉన్నావు కదా. నువ్వెళ్ళి ఎప్పుడైనా చెప్పావా దేవుడు మాట? నీ మాటను బట్టి అనేకులకు విశ్వాసం ఎందుకు రావట్లేదు? దేవుడు సమరయ స్త్రీని నోట నుంచిన మాట నీ నోటన ఉంచునుగాక. నీ మాట ద్వారా అనేకుల సంఘములో చేర్చబడుదురుగాక. నాకు చాలా ఇష్టం ఆ మాట. చదవండి ఆ మాట. అనేకులు నేను చేసినవన్నీ
నాతో చెప్పిన చూడండి, ఆ మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చెప్పిన మాటను బట్టంట అనేకులకు ఏం వెళ్ళిపోయిందంటండి? ఏం వెళ్ళింది? కొత్తగా మౌనవ్రతం చేస్తారు మీరు, ఏం చెప్పరో. ఏం వెళ్ళిందంట? అపనమ్మకం వెళ్ళిందా? ఏం వెళ్ళిందంట చెప్పండి అందరూ. ఎక్కడే నోరెప్పరు, మీరు బయటికి వెళ్ళి చెప్తారా మంచి మంచి మాటలు, మంచి మంచి మాటలు మీరు చెప్తారా? ఆ మాటను బట్టి ఏం కలిగిందంటే చెప్పండి. ఎస్, వాక్యము ప్రకటన గ్రంథాన్ని విరివిగా ప్రకటించబడుతుంది నేటి దినాల్లో. ఎందుకంటే మునిపెన్నడూ లేని విధంగా ప్రజలు అనేకులు ప్రకటన గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రకటన గ్రంథము లేఖనాల నెరవేర్పును ఈ తరంలో మనం కనులారా చూస్తున్నాం. ఒకరి మధ్య ఒకరికి పడట్ల ప్రేమ లేదు. తండ్రి అంటే కొడుకు లేదు, కొడుకు అంటే తండ్రికి లేదు. కొడుకు తండ్రిని చంపేస్తున్నాడు. తల్లి ఎవరో ట్రాప్లో పడిపోయి నేలకేసి కొట్టేసేస్తుంది కన్న కొడుకుని. అలాంటి భయంకరమైన పరిస్థితులు, దేశం మీదట దేశము, రాజ్యము మీదట రాజ్యము లేస్తూ యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాలు వినపడుతున్నాయి. అంటే మనకు తెలియజేసే వర్తమానం ఏంటంటే రాకడ అతి సమీపంగా ఉంది. యేసు ప్రభు వారి సంఘము ఎత్తబడే సమయం ఇది. ఎవరైతే మంచి మాటలు మాట్లాడతారో వారి మాత్రమే గంపలో చేర్చబడతారంట. ఎవరైతే చెడ్డ మాటలు చెప్పుకుంటూ తిరుగుతారో చూసారా, అది ఆశీర్వాదం కాదు. వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఏదో చెప్పేస్తాం కదా అనుకుంటారు, కానీ అది వాళ్ళకి శాపము, వాళ్ళ బ్రతుకులకి శాపం, వాళ్ళ ద్వారా విన్నవారికి కూడా శాపమే. అందుకనే కొన్ని మాటలు మనం మాట్లాడేటప్పుడు ఉండకూడదు. అందుకే దుష్టుల మాట ఆలోచన చొప్పున నడువట. ఏం చేయకూడదంట? మనం ఆ మార్గంలో నిలబడకూడదంట. ఏం చేయకూడదంటండి? అపహాసుకులు కూర్చుంటూ చోట కూర్చోకూడదు, అట్లా కూర్చోకూడదు, ఆ దారిలో మనం వెళ్ళకూడదు. ఎందుకని? ఆ శాపకరమైన మాటలు వింటే మన జీవితాలు శాపంగా మారిపోతాయని. మంచి మాటలు మాట్లాడేవారిగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆ గంపలో చేర్చబడాలంటే, పరలోక రాజ్యంలో రావాలంటే మనం ఏం చేయాలంటండి? మంచి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. రెండో మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటే. రెండో మాట ఏంటంటే, మొట్టమొదటి మాట మంచివారుగా ఉండాలి అంటే, ఆ గంపలో చేర్చబడాలి అంటే ఏం చేయాలంట మనం? చెప్పండి అందరు నాకు వినపడేటట్టు. బయటికి వెళ్ళి చెప్తారు, లేదా ఇక్కడ చెప్పండి అమ్మ తల్లు. అమ్మో మీ దండం పెడతా చెప్పండి అమ్మో, మీ శేషల వాళ్ళకి దండం చెప్పండి అమ్మ. చెప్పండి ఏం చేయాలంట? వినపడతలేదు, వినపడతలా. ఏం మనుషులండి మీరు అసలు, ఎంత గొంతు దించుకొని అడుగుతుంది. మంచి మాటలు, మంచి మాటలు, మంచి మాటలు మంచిగా పలకరు మీరు. చెప్పండి అందరూ హుషారుగా. ఏం చేయాలంట? అబ్బా ముచ్చటగా ఉంది. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి హుషారుగా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు మాట్లాడుతుంటే మన హృదయాల్లో క్రియ జరిగిద్ది. అందుకే ఉచ్చరించమని చెప్తాను. ఇక్కడ అనేక మంది దేవదూతల సంచారం చేస్తూ ఉంటారు ఆయన సన్నిధిలో. అర్థమవుతుందా? ఆ దేవదూతలు ఏమంటే అంటే ఆమెన్ అంటే అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి మాటలు అనగానే నీ హృదయంలో అది ఫలించేసిద్ది, స్థిరపరచబడిపోయింది. చెప్పండి ఏం చేయాలి? మంచివారు ఉండాలంటే మంచి మాటలు మాట్లాడాలి. చెప్పండి అందరు కూడా. ఇక నుంచి ఏం చేయాలి? బయటికి వెళ్ళామంటే పాస్టర్ గారు పట్టుకున్న చీర చూసావా, వేసుకున్న బట్టలు చూసావా? పాస్టర్ గారు ఏంటో ఈ మధ్య లావైనట్టున్నారు, భోజనాల్లో ఉప్పు తక్కువైనట్టుంది కదా ఈరోజు, ఏంటో అంత టేస్ట్ రాలా సాంబారు. ఈయన మాట్లాడాల్సింది, ఈయన ఏం చెప్పాలి? అవి తెలుసు మనకి, అవన్నీ తెలుసు మనకి, కానీ అవి మాట్లాడకూడదు. అర్థమైందా? అవి మాట్లాడకూడదు, అది మనకు అనవసరం. ఎదుటి వారికి దీవెన కాదు, మనకి దీవెన కాదు. కాబట్టి మంచి మాటలే మాట్లాడుదుముగాక. రెండో మాట ఏంటంట? దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా.
మంచి చేపలుగా, మంచి విశ్వాసులుగా ఉండాలంటే మంచి మాటలు మాట్లాడాలి. రెండోది నమ్మకమైన వారుగా ఉండాలంట. ఎలా ఉండాలంటండి? మంచివారుగా ఉండాలంటే ఎలా ఉండాలి? నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఎలా ఉండాలంట? మనం మంచివారుగా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. చెప్పండి అందరు కూడా. ఎలా ఉండాలి? యేసయ్యకి నమ్మకంగా ఉండాలి. మందిరం అనగానే నమ్మకంగా రావాలి. అర్థమైందా? దేవుని మందిరానికి నమ్మకంగా వచ్చేయాలి. దేవునికి ఇవ్వడంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మనకి కొంచెం ఆలోచన తెలియదు. ఏంటంటే ఆశీర్వదించబడాలి అంటే గనక మనకు అనిపిస్తూ ఉండిద్ది, దేవుడు ఇప్పుడు మన జీతం 1200 రూపాయలు అనుకోండి. 1200 రూపాయలు అయితే దేవుడు సడన్గా నీకు 10,000 చేసేస్తానన్నాడు అనుకోండి, సంతోషమా ఇబ్బందా? సంతోషమేనా? 10,000 ఉందనుకోండి మన జీతం, 30,000 చేసేస్తానన్నాడు అనుకోండి దేవుడు, సంతోషమా ఇబ్బందా? నా రాబడి 10,000 ఉందండి, సడన్గా 30,000 పెరిగిపోయింది అనుకోండి, సంతోషం వేసిద్దా, బాధ వేసిద్దా? కానీ మనకు ఆ విషయం తెలియదు. ఏంటంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, నా యొక్క ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే చాలా సేవలో కష్టపడుతున్నాం. ఎంతో కానుకలు వచ్చేది కాదు. 9 రూపాయలు, 10 రూపాయలు అలా వచ్చేయి కానుకలు. ఒక 2 రూపాయలు పచ్చడి కొనుక్కొచ్చుకొని కొట్లో ఒక 1 కిలో బియ్యం తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళం. రాత్రిపూట పెట్టేవాళ్ళం ఆరాధన. ఆ ఆరాధన పెట్టే సమయానికి కొట్లన్నీ మూసేసేవాళ్ళు. ఇంటికి వచ్చేసరికి కడుపు నిండా మంచినీళ్ళు తాగి పడుకునేవాళ్ళం. 10 రూపాయలు వస్తే ఒక చిన్న టీవీఎస్ లాంటిది, లోనా లాంటిది ఉండేది. అర్థమైందా? పాస్టర్ గారిని వెనకాల ఎక్కించుకొని, నన్ను ముందు తొట్టు ఉంటుంది కదా, తొట్టు ఉంటుంది తెలుసా లోనాకి, ఆ తొట్టులో కూర్చోబెట్టుకొని నన్ను వెళ్ళేవాడు పాస్టర్ గారు. ఆ 9 రూపాయలు 10 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని బుయ్యి అని వెళ్ళిపోయేవాడు. వచ్చేటప్పుడు ఆ 9 రూపాయలు 10 రూపాయలు పెట్రోల్ అయిపోయేది. అర్థమైందా? అక్కడ ఏం వచ్చేది కాదు. కానుకల గురించి చెప్పాలంటే, అమ్మో వీళ్ళు డబ్బుల కోసం అడుగుతున్నారని అనుకుంటారు, దేవుడి దగ్గరికి రారని చెప్పేవాళ్ళు కాదు. అయితే వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, పాస్టర్ గారిని ఎక్కించుకొని ముందు తొట్లో నిద్రపోతూ ఉండేదాన్ని. నేను నిద్రపోతున్నా, నన్ను ఎక్కించుకొని ఓ చేత్తో మరి హ్యాండిల్ పట్టుకొని ఓ చెయ్యి పైకెత్తి, యేసయ్యా ఈ బండి ఎక్కడ ఆడకుండా వెళ్ళిపోవాలి, స్తోత్రం 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 అనుకుంటే తెచ్చేసేవాడు. అర్థమవుతుందా? అట్లా తీసుకొచ్చేసేవాడు. కష్టంగా ఉంది, ఇంటద్ది కట్టుకోవడానికి లేవు, తినడానికి ఉండేవి కాదు. అలాగ నోరు తెరుచుకొని కనిపెట్టుకొని ఉంటే రోడ్డంకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నా దేవుడు ప్రార్థన చేసుకుంటే ఎవరో ఒక 5 రూపాయలు, ఎవరో ఒక 2 రూపాయలు అలా తీసుకొచ్చేస్తే అప్పటికప్పుడు ఆవురు అంటే వెళ్ళి కొట్లోకి వెళ్ళి ఆ యొక్క 1 కిలో బియ్యం తెచ్చుకొని, మరి టమాటాలు ట్రే తీసుకొచ్చిన తర్వాత నలిగిపోయిన కాయలు ఉంటాయి కదా, అవన్నీ పక్కన పడేసేవాళ్ళు. నలిగిపోయిన చితికిపోయిన టమాటాలన్నీ కూడాను అవన్నీ 10 రూపాయలు ఇచ్చి వాటిని కొనుక్కొని చక్కగా పచ్చడి చేసుకొని ఆవురు అంటే ఆటల మీద ఆ టమాటా పచ్చడి వేసుకుంది అంటే ఎంత రుచిగా ఉండేదో. అట్లా సేవ కొనసాగుతూ ఉంటుంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వెంత చదవద్దు అని. సరేనని ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. బట్టల షాపులో బిల్లులు రాయడం అనమాట. ఎంత ఇస్తారండి జీతం అంటే 1200 ఇస్తామన్నారు. అందరు సట్టడేనండి. ఎంత ఇస్తామన్నారు? మీరు లెక్కలు చెప్పాలి. నాకు లెక్కల్లో సున్నా, అసలే నాకు లెక్కలు రావు. అర్థమైందా? 1200 ఇస్తానన్నారు. 1200 ఇస్తానన్నారు. మా ఇంటి అంతే ఎంత అనుకుంటున్నారు? 200. అబ్బో 1200 ఇస్తానంటున్నారు అని మా డాడీతో పోట్లాడి, నేను వెళ్తాను డాడీ వెళ్తానని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నమ్మకంగా 1200కి ఎంత ఇవ్వాలంటారు దశంభాగం? ఏమండి అబ్బాయి ఏమి నమ్మకంగా చెప్తున్నారండి మీరు. అసలు మీరు ఇస్తున్నారా లేదని అడగలేదు నేను. మీరు ఎందుకు భయపడుతున్నారు? అలాగ అడగలేదు నేను. అలాగ అనుకుంటున్నారేంటి? 1200కి ఎంత ఇవ్వాలని అడుగుతున్నా, లెక్కలు అంతే. ఇస్తున్నారు లేదని అడగట్లా. చెప్పండి. తీసేవాళ్ళు అయితే టక్కుని తెలుస్తుంది ఎంత అవుతుంది మరి. అర్థమైందా? ఎంత 1200కి ఎంత ఇవ్వాలండి? చెప్పట్లేదు మీరు. ఎలాగున్నారంటే మీరు తేలుకుట్టిన దొంగల్లాగా ఉన్నారు. అర్థమైందా? దొంగతనానికి వచ్చాకంట తేలు కుట్టేసిందంట. ఆడు అరవలేడు, బిగబట్టుకొని ఉండాలి. అర్థమైందా? చెప్పండి ఎంత ఇవ్వాలి 1200కి? మా డాడీ 250 రూపాయలు ఇచ్చేవాడు. ఎందుకంటే తింటాట్లు లేనప్పుడు 1200 ఇచ్చేవయ్యా నీకు వందనాలని 250 ఇచ్చేవాడు. అంటే ఎంత? 2 రెట్లు. మీరు నమ్ముతారో లేదో కానీ 3 నెలలు తిరగక ముందే
ఆ బిల్లులు రాసుకునే నా దగ్గరికి కంప్యూటర్లో క్లీన్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చేది, బ్రష్లు పెట్టుకొని వచ్చి పక్కన ఒక ఉద్యోగం ఉందంట, అదేంటి టైపింగ్ చేయాలంట, టైపింగ్ వెళ్తావా అంది. అంటే నాకు టైపింగ్ చేయడం రాదు నాకు అన్న. ఏ ఖాళీగా ఉంటుంది, ఏమవ్వదు, అట్లా నేర్చుకోవచ్చు వెళ్ళు అంటే ఎంత ఇస్తారంటే జీతం అన్న. 2500 ఇస్తారంట అంది. 2500 ఇస్తారా అని ఇక్కడి నుంచి ఈ కుర్చీలో నుంచి టక్కన ఆ కుర్చీలోకి మారిపోయాను. అర్థమైందా? తీసుకొచ్చి టైపింగ్ మిషన్ నా ఎదురుగా పెట్టారు. అది ఎంత గట్టిగా కొట్టాలి, దాన్ని టపా టపా కొట్టాలన్నమాట. అర్థమైందా? నాకేమో రాదు, నేను ఇట్టా అంటా ఉంటుంటే వాళ్ళు అనుకునేవాళ్ళు పాపం అమ్మాయి కంప్యూటర్ నేర్చుకొని ఉండిద్ది, అందుకే టైపింగ్ రావట్లేదు. నీ మొహం, నాకు కంప్యూటర్ మొహమే తెలియదు. అక్కడ కూర్చొని మరి ఖాళీగా ఉందట, టైపింగ్ టపా 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 నేర్చుకున్నా. 2500 ఇచ్చేవాళ్ళు. 2500 ఇస్తే ఎంత ఇవ్వాలంటారు దశంభాగం? అది ఒక కుమారు చెప్పట్లే నాకు, నేను చూస్తున్నా. నేను ఎంత ఏమండి 150 అన్నారు ఎవరో, విన్నాను నేను. అమ్మో ఏం లెక్కలు చెప్తున్నారు మీరు, 150 అన్నారు విన్నాను నేను. 2500కి ఎంత ఇవ్వాలి? 250 ఇవ్వాలి కదా. 500 ఇచ్చేవాడు. 500 ఇచ్చి మరి దేవుడు ఇచ్చాడు కదా, ఏమీ లేనప్పుడు మాకని ఇచ్చాడు. అక్కడ టైపింగ్ చేస్తా ఉన్నాను. ఇంటి దగ్గరికి వస్తే బయటికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు, నేను ఆంధ్ర హాస్పిటల్లో జాబ్ చేస్తాను, నేను కంప్యూటర్ ఆపరేటర్ చేస్తాను, నేను మానేశాను నేను అందా అమ్మాయి. ఇంట్లో కూర్చున్న దాన్ని బయటికి వెళ్ళిపోయి, అమ్మ నువ్వు కంప్యూటర్ ఆపరేటర్గా మానేస్తానన్నావు కదా, నన్ను ఏమైనా జాయిన్ చేస్తావా అందులో అని అడిగాను. అడిగితే వెళ్ళు ఏమవుదో చేర్చుకుంటారు అంది. మీరు నమ్ముతారో లేదో, కంప్యూటర్ ఎప్పుడు అట్ట చూడలేదు నేను. కంప్యూటర్ మొహం కూడా నాకు తెలియదు. వెళ్ళిపోయాను నేను. ఇంటర్వ్యూ చేస్తాకి వాళ్ళు కూర్చున్నారు, అందరూ వరుసని కూర్చొని ఇదేంటిది అన్నారు. వాళ్ళే అడుక్కుంటారు, వాళ్ళే పోతారని మీట్లో కూర్చున్నా నేను కూడా. నాకేం సంబంధం, నాకేం తెలుసు, వాళ్ళే అడుక్కుంటారు వాళ్ళే పోతారు అనుకుని అలాగే కూర్చున్నాను. అమ్మ ఇది ఎలా టైప్ చేయాలో తెలుసా ఈ లెటర్ నీకు అని అడిగారు. అలాగే చూస్తున్నాను నేను కూడా, మీరందరూ ఎట్ట చూస్తున్నారు అట్ట చూస్తున్నాను. ఈ అమ్మాయికి అన్నీ తెలుసు, కానీ సిగ్గుపడుతుంది ఈ అమ్మాయి. మనం ఎట్ట రాదు కానీ మనం అలాగే వెళ్ళి రౌండ్స్ చేసి వచ్చేద్దామని ఈ లెటర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, ఇది టైప్ చేసేయమ్మా నువ్వు, మేము అలాగే వెళ్ళొస్తామని వాళ్ళు అలా వెళ్ళిపోయారు. నాకు తెలిస్తేనే కదా మరి నేను టైప్ చేసేది. నా పక్కన ఎవరో అకౌంట్స్ చూసి అతను అన్నయ్య అన్నాడు, తల్లి ఓసారి పక్క తప్పుకో అన్నాడు. అంటే ఆయనకి ఏమైనా పని ఉందేమోనని పక్క తప్పుకునేసరికి టప్ 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 అనేసి వెళ్ళిపోయి ఆయన కుర్చీలో కూర్చున్నాడు. తెర చొత్త నా లెటర్ టైప్ చేసేసింది. ఇదేంటి, నేను వాళ్ళేమో రౌండ్స్ నుంచి వచ్చేసరికి నా లెటర్ టైప్ చేసింది, నేను ఆ కుర్చీలో కూర్చొని ఉన్నా. చెప్పానా ఈ అమ్మాయికి అన్ని పనులు వచ్చని, నువ్వు అపాయింటెడ్ అనేసి నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేశారు. 5,000 రూపాయల జీతము. నాకు ఇంత కంగారు ఎత్తిపోయింది. అమ్మో మళ్ళీ ఇవన్నీ ఎట్ట చేయాలి, మరి నాకు రాదు కదా, రేపొద్దున ఉద్యోగంలో జాయిన్ అయ్యేటైనా దొరికిపోతాను కదా. అంటే ఆ పక్కన అన్నయ్య అన్నాడు, నువ్వేం కంగారు పడద్దు, మెడికల్ ఫీల్డ్ అందరికీ కొత్తే, ఆ మందులు ఆ డాక్టర్స్ అవన్నీ కొత్తే, నేర్చుకోవడానికి నీకు 1 నెల రోజులు టైం ఇస్తారు, ఆ నెలలో నీకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పాడు. 5,000 రూపాయలకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్తే అప్పుడు ఎంత ఇవ్వాలంటారు దశంభాగం? ఏమండి ఇదిగో మీరు లెక్కలు సరిగ్గా చెప్పట్లేదు మీరు. నాకు ఎంత ఇవ్వాలి? 500 ఇవ్వాలి కదా. 1000 రూపాయలు ఇచ్చేవాడు. 1000 రూపాయలు ఇచ్చి సేవకులందరికీ ఇదిగోండి అయ్యా ఇవ్వండి. మరి మేము పాస్టర్లం కదా, మేము ఇవ్వడం ఏంటి? అయినా కూడా ఇవ్వాలి దశంభాగం. దశంభాగం దేవుడు సొమ్ము, దాన్ని దొంగిలించకూడదంట. ఇచ్చేస్తే మనం అనుకుంటాము ఈ 1000 రూపాయలే మరి 1200 నా జీతము, ఏమిస్తాము మేమే గడవని పరిస్థితి అనుకున్నాం అనుకో, 1200లోనే ఉండిపోయేదాన్ని. 3 నెలలకి దేవుడు పెంచుకుంటూ వచ్చేసి లాస్ట్లో నేను ఉద్యోగం రిజైన్ చేసేపాటికి నా జీతం ఎంత తెలుసా? 35,000 రూపాయలు. 1,200 రూపాయలు నా బ్రతుకు 35,000 రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దంటారు? నమ్మకంగా దశంభాగం దేవుడికి ఇస్తే దేవుడు ఆ ప్రతిఫలాన్ని ఉంచుకునే దేవుడు కాదు. ₹1,00,000 దాచుకున్నాను, ఏదో కొంచెం వస్తుంది కదా అని నమ్మకంగా ఒక వ్యక్తికి, మంచి వ్యక్తికి, నమ్మకస్తుడైన వ్యక్తికి ₹2 వడ్డీకి ఇవ్వండి, దేవుని స్తోత్రం. ఆ రోజు నుంచి ఆడు దెయ్యంలా మారిపోతాడు. అర్థమైందా? నీ 2,000 కాదు కదా, ₹1,00,000 కూడా అయ్యా ఇవ్వయ్యా డబ్బులు అని అడుక్కోవాల్సి వస్తుంది. ఆడేంటి ఎత్తంలే ఉన్నప్పుడే ఏంటి అంటాడు.
అర్థమైందా? కానీ దేవుడికి ఇస్తే అట్లా చేసేవాడు కాదు. ఏం చేస్తాడంట? ఉడ్డిని, చెప్పండి అందరు కూడా, ఉడ్డిని చన్నీళ్ళు ఇస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఇవ్వటం మాననని సెలవిచ్చిన దేవుడు, మనం యథార్థంగా ఎంతైతే ప్రభుత్వ వరకు ఇస్తామో దేవుడు అంతంత అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు దశంభాగం? చెప్పి చేతులు ఎత్తండి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఓ మందిరానికి వెళ్తాను రెగ్యులర్గా. నేను నెలలో ఓ వారం వెళ్తాలే, ఇట్లా చెప్పను. నేను నెలలో ఖచ్చితంగా ఓ వారానికి వెళ్తాను. నమ్మకంగా ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారు చేతులు ఎత్తానంటే ఆశ్చర్యం వేసింది నాకు. అందరు చేతులు ఎత్తేసారు. ఏదో నేను ఉజ్జీవనంగా బాప్తీసాల గురించి వాక్యం చెప్దామంటే బాప్తీసం తీసుకున్నవాడు ఒక్కడో లేడు. ఇదేంట్రా నాయన, అందరూ తీసేసుకున్నారు బాప్తీసాలు, ఒక్కడు కూడా బాప్తీసం తీసుకోకుండా లేడు. ఎంత ఆశ్చర్యం అనుకున్నారు. మరలా ఎంతమంది దశంభాగం ఎత్తారు చెయ్యొత్తానంటే అందరూ ఎత్తేసారు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. వాక్యం వింటారు కానీ కొన్ని సంఘాల్లో మంచివారు ఉండరంట, వాళ్ళు నమ్మకంగా ఉండరంట. నమ్మకంగా ఉంటే ఏమవుతుంది? పరలోక రాజ్యానికి వెళతా. నమ్మకమైన వాడికి ఏమంటంట? మెండైన దీవెన. నమ్మకస్తుడు ఏమవుతాడంట? ఏలుబడి చేస్తాడంట. ఆ కంప్యూటర్ మొహమే తెలియని నాకు దేవుడు ఎలాంటి రేంజ్ ఇచ్చాడంటే, కంప్యూటర్ ఆపరేటర్ని ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా నేనే తీసుకోవాలి ఉద్యోగంలోకి. అర్థమైందా? దేవుడు ఏలుబడి చేసేటట్లు ఉంచుతాడు. దేవుడికి నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడంటే, నమ్మకమైన వాడిని ఏలుబడి చేసేటట్లు దేవుడు చేస్తాడు. నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కలుగుతాయి అని. ఏం చేయాలంటే, ఆ యొక్క గంపలో చేర్చబడాలంటే, మంచి చేపలుగా మనం ఉండాలంటే మంచి మాటలే మనం ఉచ్చరించాలి. రెండోది ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. దేవుడు మందిరానికి రావడంలో, ప్రార్థన చేయడంలో, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడంలో మనకు అనిపిస్తుంది, అమ్మో నాకు 10,000 ఇచ్చేస్తేనే 1, 2, 3 వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే అందరూ 1,000 ఇచ్చేసేస్తే పాస్టర్ గారు లక్షాధికారి అయిపోతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు, అంతంత ఇచ్చేస్తే అమ్మో అయ్యో అనుకుంటాం. కానీ ఆ 10,000 దగ్గరే మనం ఆగిపోకుండా ఉండాలి అంటే గనక నా జీవితమే మీ ముందు ఒక సాక్ష్యంగా పెడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంటే, భార్యాభర్తలు ఇద్దరు ఒక పొలం అమ్మారంట. వాళ్ళిద్దరి పేరు ఏంటంటే అననీయ సఫీరా. అర్థమైందా? పొలం అమ్మంట హుషారుగా చెప్పారంటే, ఏమనంటే, దేవుడు ఇచ్చాడండి, దేవుడు స్తోత్రం, దేవుడికి ఇచ్చేస్తామండి, మాకేమొద్దండి, దేవుడు మాకు ఏమి ఇచ్చినా కూడా అది దేవుడు మందిరానికి దేవుడికి ఇచ్చేస్తాము, మాకు పొలం ఇచ్చాడండి దేవుడు, ఆ పొలాన్ని అమ్మేసేసి మరి దేవుడు మందిరానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అన్నారంట. అబ్బా ఎంత గొప్ప విశ్వాసులు ఇళ్ళు అనుకుంటే పక్కకి వెళ్ళిపోయి 1,00,000 రూపాయలకి అమ్మేసుకొని 50,000 రూపాయలు దాసేసుకొని 50,000కి అమ్మామని చెప్దాము అని 50,000 నమ్మకంగా తీసుకొచ్చి ఏం చేశారంట, పాస్టర్ గారి దగ్గర పెట్టారంట. పెడితే పాస్టర్ గారు ఏమన్నా వివేచన లేనివాడా, పరిశుద్ధాత్మ నడిపింపు లేనివాడా? నువ్వేమిస్తున్నావని దేవుడు చూడ్డు, నువ్వు ఎట్టి మనస్సుతో ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? నమ్మకంగా హృదయం అంతటితో ఇవ్వాలి. అర్థమవుతుందా? యేసన్న గారు సాక్ష్యం చెప్తా అన్నారు. ఏమనంటే, వీళ్ళందరూ పేదవాళ్ళండి, 10 రూపాయలు వేస్తారు కానీ ఆ 10 రూపాయలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ చెమటతో తడిసి ఉంటుందండి. ఆ 10 రూపాయల కాగితం అందరూ 10 అలాగే వేస్తారండి. కానీ వీళ్ళందరూ ప్రేమతో తీసుకొచ్చిస్తున్నారు కదా, హృదయం అంతటితో తీసుకొచ్చిస్తున్నారు కదా, అవి నాకు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తా ఉన్నాడండి. నేను సంతృప్తి చెందుతున్నాను, దాని ద్వారా నేను సంతృప్తిగా చెందుతున్నాను కాబట్టి వాళ్ళని కూడా ఆశీర్వదిస్తున్నాను, వాళ్ళని కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వాళ్ళిద్దరిని అడగలేదు పాస్టర్ గారు నీ పొలం అమ్మి తీసుకురాని, ఇస్తానన్నది వాళ్ళే. కానీ ఏమి లేదు, నమ్మకత్వం లేదు ప్రభు దగ్గర. మనం ఏం చేయాలి, ఏం చేసినా నమ్మకంగా ప్రభు దగ్గర బ్రతికే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేసుకుంటూ గొనుక్కుంటూ మరి అందరు చూస్తున్నారా లేదా ఇట్లాంటివి చేస్తూ ఇవ్వకూడదు దేవుడికి. దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే నా యావత్తు కూడా ప్రభు సన్నిధిలో టచ్ అయిపోవాలి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆయన కృపే అని ఏం చేయాలంట, దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలో, మృక్కుపడి కానుకలు, ప్రతిష్టార్పణలు, ఇవన్నీ ప్రథమ ఫలాలు దేవుని సన్నిధికి తీసుకురావాలి. మొట్టమొదట ఏది ఉంటే అదేం చేయాలి? ప్రథమ ఫలం అంటే ఏంటి? అబ్బే అస్సలు నీ చేతికి మొట్టమొదట ఇదే అని ఏది అనుకుంటావో దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి? దేవుడి మందిరంలో ఇవ్వాలి. అది ఏంటిది? చేప పిల్లైనా, కోడిగుడ్డైనా, కోడైనా, వంకాయ అయినా, బెండకాయ అయినా, ములక్కాయ అయినా, మొట్ట
మొట్టమొదట నీ దగ్గర ఏది ఉంటుందో అది ఎవరికి ఇవ్వాలి? గుట్టుకుని మింగేయాలి. అంతేనా? మొట్టమొదటిది గుట్టుకుని మింగేయాలి. ఏసన్ గారు సేవ చేస్తున్నప్పుడంట చిన్న సంద్రం ఉంటే చిన్న సంద్రము వాళ్ళ ఇంట్లో అంట చిక్కుడుకాయల పొద ఉందంట. చిక్కుడుకాయల పొద. ఓ బుడ్డోడు వస్తున్నాడంట, 2 సొరకాయలు మోసుకు వస్తున్నాడంటే ఇక్కడ పెడుతున్నాడంట. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, మళ్ళీ 2 సొరకాయలు తెస్తున్నాడంటే ఇక్కడ పెడుతున్నాడంట. మళ్ళీ వెళ్తున్నాడంట, మళ్ళీ 2 సొరకాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నాడంట. గదలుగా పేర్చాడంట, మొత్తం సొరకాయలు నింపేశాడంట. ఇదంతా నింపేస్తే ఈయన ఉండబట్టలేక అడిగాడంట, ఏంట్రా సొరకాయలు తెచ్చావు అంటే అన్నాడంట, పెదమ ఫలము మొన్న సొరకాయ కాసింది, మేము వండుకొని తినేసాం. మా ఇంటిలో పాదికి జ్వరం వచ్చేసింది, జలుబు చేసేసింది. అందుకే సొరకాయలు మనం తినకూడదురా, అది దేవుడికి ఇచ్చేయని చెప్పింది మా అమ్మ. అందుకనే దేవుడికి ఇచ్చేసేద్దామని తెచ్చేసాను అన్నాడంట. ఆడు నమ్మకంగా చెప్పేశాడు. ఈయన అన్నాడంట, ఉండబట్టలేక మరి మీ ఇంట్లో చిక్కుడుకాయ పొద ఉంది కదరా, అది తేలేదంటే, చిక్కుడుకాయలు తింటే మాకు బాగానే ఉంది, సొరకాయలు తింటే నువ్వు జలుబు చేసేస్తుందని మా అమ్మ సొరకాయలు తీసుకెళ్ళి దేవుడి మందిరానికి ఇచ్చేరా అని చెప్పినాను. అర్థమవుతుందా? ప్రథమ ఫలము అది ఏదైనా కూడా ఏం చేయాలి? దేవుడి మందిరానికి ఇవ్వాలి. పెద్ద కుమారుడు ఉంటాడంట, చిన్న కోడిగుడ్లు కోళ్ళే చెప్పాను, ములక్కాయలే చెప్పాను అనుకుంటున్నారు. పెద్ద కుమారుడు అంటే వెళ్ళి దేవుడి మందిరంలో పనిచేయరే, వెళ్ళి మందిరం ఊడువు. అది భాగ్యం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ మందిరం ఊడ్చే భాగ్యము దొరకడం అది గొప్ప ధన్యత అన్నమాట. అది గొప్ప ఆశీర్వాదం. గొప్ప మహారాజయ్యుండి నీ మందిరంలో నివసించే భాగ్యం ఇవ్వయ్యా అంటాడు. కయ్యన్నంట దేవుడు శపించాడంట. ఏమంటాడంటే, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది. ఏంటి ఆ దోష శిక్ష అంటే, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేశావు. దేవుడు మందిరంలో ఉండకపోవడమే గొప్ప శాపం అంట, గొప్ప శిక్ష. ఇట దాన్ని మించింది భూమి మీద లేదు. దేవుని సన్నిధిలో ఉండడం, పరిచర్య చేసుకోవడమే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి చేపలను మాత్రమే గంపలో వేసి చెడ్డ వాటిని ఏం చేసేస్తారంట? బయట పారవేస్తారు. మంచి చేపలుగా, మంచి విశ్వాసులుగా పరలోక రాజ్యములో మనం చేర్చబడాలంటే మంచి మాటలు మాత్రమే మాట్లాడేవారిగా ఉండాలి. రెండోదేంటి? నమ్మకమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పక్కన వాళ్ళ షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నీవన్ని విషయములలో దేవునికి నమ్మకముగా ఉందిగాక. కొన్ని విషయాలలో కాదు, చెప్పట్లేదబ్బా, అన్ని విషయాలలో దేవునికి నమ్మకంగా ఉందిగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలు మాట్లాడే వారిని దేవుడి సంఘములో లేపునుగాక. నమ్మకస్తులైన బిడ్డల్ని దేవుడి సంఘములో లేపునుగాక. ఈ రోజు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యతిరేకమైన మాటలు, దూషణ మాటలు, దైవజనులకు విరోధమైన మాటలు మాట్లాడాలి అంటే గనక అది వాళ్ళకే ఆశీర్వాదం రాదు, నాకు ఆశీర్వాదం రాదు. నేను మంచి మాటలు మాట్లాడితేనే నాకు ఆశీర్వాదం, నా కుటుంబానికి క్షేమం అని గుర్తు చేసుకోవాలి. మోషే అంట ఒక ఆవును పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్నాడు, నీకెందుకు? కూషు దేశస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటేనంట వీళ్ళందరికంట సొంత అన్నయ్యే, సొంత అక్కే ఇక సనుక్కోవడం మొదలెట్టారంట. ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెను తీసుకొచ్చాడు, ఈయన పెద్ద బట్టి వెళ్ళారు అంటున్నారంట. అర్థమైందా? అది నీకు అవసరమా? అవసరమా? నీకేమన్నా నీకు అవసరమా? ఆయనను దేవుడు చూస్తుంటాను, మధ్యలో నీకెందుకు? ఏమని శనిగాడంట. శనితే దేవుడు అన్నాడంట, టిన్ అన్నాడంట, అంతే. సొంత అక్కకేం వచ్చేసిందంట, ఇప్పుడు దాకా బాగానే ఉంది, సొంత కుష్టి వ్యాధి వచ్చేసిందంట. అర్థమైందా? చెడ్డ మాటలు మాట్లాడడం వల్ల వారికి మేలు కాదు, వారి కుటుంబానికి మేలు కాదు. మంచి మాటలు మాట్లాడితేనే మంచి చేపలుగా ఉంటాం. అన్ని విషయాలలో ప్రభువుకి నమ్మకంగా ఉంటేనే బలా నమ్మకమైన మంచి దాసుడాని ప్రభుతో అనిపించుకొని ఆ గంపలో పరలోక రాజ్యములో నువ్వు చేర్చబడతావు. పరలోక రాజ్యం ఎలా ఉందంటండి, సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలతో నింపబడిన వలను పోలి ఉంది. అది ఒడ్డుకి లాగి ఆయన కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని పాడవేస్తారు. ఈ సంఘములో కూడా దేవునికి ఎవరైతే మంచి మాటలు మాట్లాడతారో, ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో వాళ్ళు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. లేదంటే విడవబడి 20 నిత్య నరకాగ్నిలో వాళ్ళు కాలిపోతారు. కాబట్టి మన యొక్క ప్రయాణము ఆ పరలోక రాజ్యం కొరకు.
నమ్మకస్తులుగా ఉండి మంచి మాటలు మాట్లాడి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక.